ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపడి ప్రభాకర్ గారు. మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా అంత పట్టించుకోరు అనుకోండి. కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంటా హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య, నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఇది హత్యని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లను బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్ మార్టం చేస్తాను అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు?